ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సహోదరులారా, మీతో కలిసి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు కూడా ప్రతిరోజు వాక్యాన్ని వింటూ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మీరు అందరూ కూడా పొందుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన అనుదిన పరిచర్యలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మనం మరిచిపోకూడని వాటిని గురించి మనం ఆలోచించేద్దాం. వేటిని మనం మర్చిపోకూడదు, మర్చిపోవడం వల్ల కలిగేటువంటి ప్రమాదం ఏంటి, లేక ఇబ్బందులు ఏంటో అవన్నీ మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఏం మర్చిపోకూడదు? క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని పిల్ల అయినటువంటి మనం వేటిని మర్చిపోకూడదో తెలిస్తే వాటి విషయంలో జాగ్రత్తగా మనం ఉండగలం. ఈ సమయంలో మనం వాటి గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏం మర్చిపోకూడదు అని మనం చూసినట్లయితే, దేవుడు చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదండి. దేవుడు చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 103వ కీర్తన 1-2 వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతింతుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతింతుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతింతుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు చేసినటువంటి ఉపకారాలను మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో చాలా మంది దేవుని ఉపకారాలు మర్చిపోతూ ఉంటారు. విశ్వాసఘాతకులుగా మారుతూ ఉంటారు. ఉద్యోగం రాకముందు ఒక విశ్వాసం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక విశ్వాసం, పొలం కొనకముందు ఒక విశ్వాసం, పొలం కొన్న తర్వాత ఒక విశ్వాసం, లేకపోతే ఇల్లు కట్టకముందు ఒకలాగా, ఇల్లు కట్టిన తర్వాత ఒకలాగా, ఇలాగా స్థిరపడకముందు ఒకలాగా, స్థిరపడిన తర్వాత ఒకలాగా. లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు. రాజు అనేటువంటి ఉజ్జయ మనకు కనపడతాడు. ఉజ్జయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు స్థిరపరిచాడు, అన్నింటిలో స్థిరపడ్డాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఉజ్జయ గర్వించి తాను చేయకూడని పని చేశాడు. దాని ద్వారా కుష్ఠరోగం అనేటువంటి భయంకరమైనటువంటి జబ్బును తెచ్చుకున్నాడు. అలాగా బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కనుక దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ఆశ కనపడతాడు. ఆశని దేవుడు దీవించాడు. 35 సంవత్సరాలు ఆశ నమ్మకంగా రాజు పరిపాలన చేశాడు. 35 సంవత్సరాల నుంచి దేవుని కార్యాల మీద ఆధారపడడం మానేశాడు. అరికాల్లో జబ్బుట్టించాడు దేవుడు. కనుక దేవుని ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుని ఉపకారాన్ని మనం మర్చిపోతామో, మన సంతానము కూడా దేవుడంటే ఎరగని వారు పుడతారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలట దేవుడు చేసినటువంటి ఉపకారాలను దేవుని గురించి వారి పిల్లలకు తెలియచేయలేదట. అందుకనే వారి పిల్లల తరంలో దేవుని ఎరగని తరం పుట్టిందట. నిజమేనంది. దేవుని కార్యాల గురించి మనం గ్రహించకపోయినా, దేవుని కార్యాల గురించి మనం తెలుసుకోకపోయినా, లేక దేవుని కార్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకోకపోయినా, వాటిని మన పిల్లలకు మనం తెలియకపోయినా ఖచ్చితంగా ప్రమాదం మనం ఎదుర్కొంటాం. కనుక దేవుని ఉపకారాలు మనం మర్చిపోకూడదు. రోజు రాత్రి పడుకున్నామంటే, ఉదయం లేసామంటే దేవుని యొక్క మహాకృపే. ఈరోజు ఒక రోజంతటిని కూడా మనం గడుపుతున్నామంటే దేవుని యొక్క కృపే. దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా రోజు గడపలేడు. దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా భూమి మీద తన ఉనికిని కొనసాగించలేడు. ఈరోజు మానవుడు భూమి మీద తన ఉనికిని కొనసాగిస్తున్నాడంటే, తన దినచర్యను సాగిస్తున్నాడంటే కేవలం దేవుడు చూపినటువంటి కృప, దేవుడు చేసినటువంటి సహాయం. అలాంటి కృపను, అలాంటి సహాయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయినట్లయితే మనం విశ్వాసఘాతకులుగా ఉంటామనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని నిబంధన మర్చిపోకూడదటండి. మానవాళికి దేవునికి మధ్య ఒక నిబంధన ఉంది. ఆదామవ్వలకి దేవునికి మధ్య నిబంధన ఉంది. నోవాహుకు దేవునికి మధ్య నిబంధన ఉంది. అబ్రహాము దేవునికి మధ్య నిబంధన ఉంది. అలాగే మనకి దేవుని మధ్య ఒక నిబంధన. ఆ నిబంధనలు మెరవకూడదు. మనం దేవుని పిల్ల అయినటువంటి మనకు ఏ నిబంధనలు అయితే దేవుడిచ్చాడో, ఏ కట్టుబాట్లు అయితే దేవుడిచ్చాడో, ఏ కట్టడలు అయితే దేవుడిచ్చాడో, ఏ నియమాలు అయితే దేవుడిచ్చాడో, వాటిని మనం ఉల్లంఘించకూడదు, వాటిని మనం మర్చిపోకూడదండి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని కార్యాలు మర్చిపోతున్నాం, దేవుని నిబంధన కూడా మర్చిపోతున్నాం అండి.
కనుక దేవుని నిబంధన మర్చిపోవడం వలన దేవునికి మనకున్నటువంటి సహవాసం అనేటువంటిది పోతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 23-24 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే 23-24 వచనాలు మనం చదువుకుందామండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనా చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను. ఏలైనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. నువ్వు గాని నిబంధన మారితే, నువ్వు గాని దేవుని కట్టుబాట్లు మారితే, నువ్వు గాని దేవుణ్ణి సేవించకుండా ఇతర దేవతలను సేవిస్తే, దేవునికి నమస్కారం చేయకుండా ఇతర దేవతలకు నమస్కారం చేస్తే, జీవం కలిగిన దేవుని పక్కన పెట్టి సృష్టాన్ని కనుక నువ్వు పూజించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఆయన రోషము గల దేవుడట. దేవుని కోపం మీకు తెలుసా? దేవుని కోపానికి గురయ్యి రాజ్యాలు కూలిపోయినాయి, రాజులు కూలిపోయారు, పట్టణాలు కూలిపోయి, దేశాలు కూలిపోయినాయి. నువ్వెంత నేనెంత అండి. దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనను మనం మర్చిపోకూడదు. అది మనకి తగదు. రాజుల 2వ గ్రంథం 17:38 వచనంలో కూడా మాట ఉంటుంది. తర్వాత 3వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదటండి. దేవుని ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదట. ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని మర్చిపోతామో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలాగ ఉండాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలాగ ఆలోచించాలో తెలియదు, ఎవరితో ఎలా సంభాషించాలో తెలియదు. రకంగా చెప్పాలంటే మనమంతా కూడా చీకటి బ్రతుకులే అండి. కనుక దేవుని ఉపదేశం మనకు వెలిగించేది, దేవుని ఉపదేశం మనల్ని నడిపించేది. అలాంటి ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. 119వ కీర్తన 93వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 93వ వచనం ఆలోచన చేద్దాం. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. దేవుని ఉపదేశాన్ని మరువకూడదు. ఎందుకు మరువకూడదు తెలుసండి? 94వ వచనం అంటాడు, నీ ఉపదేశం నేను వెతికి ఉన్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. దేవుని ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడట, దేవుడు మనల్ని కాపాడుతాడట, ఆ ఉపదేశం మనల్ని బ్రతికిస్తుందటండి. దేవుని ఉపదేశాన్ని కనుక నువ్వు పక్కన పెడితే, దేవుని మాటలను కనుక నువ్వు పక్కన పెడితే దేవుడు రక్షించకపోగా శిక్షిస్తాడు. సుమండి, దయచేసి మీరు నేను ఎవరమైనా సరే దేవుని ఉపదేశాన్ని మర్చిపోకూడదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞ హృదయపూర్వకంగా గైకొనుము. ఎందుకు మర్చిపోకూడదు, ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి, ఎందుకు గైకొనాలంటే 2వ వచనం అంటాడు, అవి అంటే దేవుని ఉపదేశము దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతి నీకు అనుగ్రహించును. శాంతి సమాధానం దేవుడు మనకిస్తాడండి. ఈరోజు డబ్బుల ఇంట్లో కూడా శాంతి సమాధానం లేదు, అవునా కదా? ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర కూడా శాంతి సమాధానం లేదు, డబ్బులో శాంతి సమాధానం ఉండదండి. దేవుని ఉపదేశంలోనే శాంతి సమాధానం ఉంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ ఉపదేశం అట దీర్ఘాయుషుద్ధట, సుఖజీవంతో గడిపే సంవత్సరాలట. 2026 సుఖజీవముతో నీవు నీ కుటుంబం గడపాలంటే దేవుని ఉపదేశాన్ని మర్చిపోకూడదు. దేవుని ఉపదేశాన్ని గనక మనం మరిచిపోతే ఖచ్చితంగా 2026లోనే మన యాత్ర ముగించాల్సిందే. కనుక దేవుని ఉపదేశాన్ని మనం ఆలోచించేద్దాం, మర్చిపోకుండా ఉందాం. 4వది మనం ఆలోచన చేసినట్లయితే ఉపకారములు ధర్మము చేయుట మర్చిపోకూడదట. దేవుడు నీకు ఎంతైతే ఇచ్చాడో దాంట్లో ఇతరులకి పంచడం అలవాటు చేసుకోండి. ఇది దైవికమైన కార్యం, ప్రభువారు నేర్పించినటువంటి కార్యం, దేవుడు చేసినటువంటి కార్యం ఇది. కనుక ఉపకారాలు ధర్మాలు చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం, ఇది దేవునికి ఇష్టమైన యాగమట.
ఉపకారం ధర్మం చేయడం అనేటువంటి దేవునికి ఇష్టమైన యాగం, దేవునికి ఇష్టమైన బలట. ఆత్మ సంబంధమైనటువంటి బలుల్లో ఇదొక బలండి. అది నువ్వు అర్పించినట్లయితే దేవుడు నీ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఆతిథ్యము చెయ్య మరవద్దు అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ఆతిథ్యం వల్ల ఎన్నో మేలు ఉన్నాయండి. ఆతిథ్యాల వల్ల పగలు కూడా చల్లారుతాయండి. ఆతిథ్యాల వల్ల ప్రేమలు పెరుగుతాయండి. ఆతిథ్యాల వల్ల గౌరవాలు పెరుగుతాయండి. ఆతిథ్యాల వలన కొత్త సంబంధాలు ఏర్పడతాయండి. ఆతిథ్యాల వలన ఒకరికొకరి పరస్పర స్నేహం ఏర్పడద్దండి. ఆతిథ్యం వలన లోకంలో ఉన్నవారు నిన్ను బట్టి దేవుని దగ్గరికి, దేవుని జ్ఞానాన్ని తెచ్చుకునే అవకాశం ఉందండి. అందుకని ఆతిథ్యం చెయ్య మరొకటి. శత్రువు కూడా మనం భోజనం పెట్టాలి. శత్రువు కూడా మనం ఆకలి తీర్చాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. చివరికి 6వది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని విని మరిచే వారంగా ఉండకూడదండి. ఇది చాలా కీలకమైనదండి. లోకంలో చాలా మంది దేవుని వాక్యాన్ని విని మరిచిపోతున్నారు. మరిచిపోకూడదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమములో, సంపూర్ణ ఆదేశంలో లేక సంపూర్ణ సూత్రంలో తేరి చూచి, దేవుని ఆదేశంలో దేవుని మాటల్లో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియలు చేయవాడే తన క్రియలో ధనుడగును. మీరు ఎలా ఉన్నారు? విని మర్చిపోయేలాగా ఉన్నారా? విన్నదాని ప్రకారం జీవించేలాగున్నారా? ఈ లోకంలో 80% మంది దేవుని వాక్యాన్ని విని మరిచిపోయేవారే. మరి నువ్వు అలాగే ఉన్నావా? ఒకవేళ దేవుని వాక్యాన్ని విని గనక మనం మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదానికి బదులుగా దేవుని శాపానికి గురి అవుతాం. కనుక మీరు మీ కుటుంబాలు దేవుని శాపానికి గురి అవ్వకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఈ సందేశాలు వినిపిస్తున్నాం. కనుక ఏం మర్చిపోకూడదండి? 1, దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. 2వది, ఆయన నిబంధన మర్చిపోకూడదు. 3వది, ఆయన ఉపదేశాన్ని మర్చిపోకూడదు. 4వది, ఉపకారం ధర్మం చేయడం మర్చిపోకూడదు. 5వది, ఆతిథ్యం చేయ మర్చిపోకూడదు. 6వది ఏంటంటే దేవుని వాక్యాన్ని విని మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉంటూ కార్యాలు జరిగిస్తూ దేవుడిచ్చేటువంటి దీవెనలు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.